ఒక కళను సాధించాలంటే కేవలం కలలు కనడం సరిపోదు. ప్రతిరోజు బాధ్యతలను నెరవేర్చుకుంటూనే ఆ కళ కోసం చిన్న చిన్న అడుగులు వేయాలి. చాలామంది విజయాన్ని మాత్రమే చూస్తారు. విజయానికి ముందు ఉండే సాధారణ రోజులను చాలా తక్కువ మంది చూస్తారు. ఈరోజు నా జీవితంలోని ఒక సాధారణ రోజును మీతో పంచుకుంటాను. ఇందులో పెద్ద సంఘటనలు లేవు, కానీ నా జీవితానికి అర్థంనిచ్చే ప్రతి బాధ్యత అందులో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన రోజు కాదు, కానీ నా కలను నిర్మిస్తున్న ప్రతిరోజు ఇలానే ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగడం నాకు అలవాటు. ఆ తర్వాత నా రోజు నిమ్మకాయల వ్యాపారంతో మొదలవుతుంది. ఈ చిన్న వ్యాపారమే నా కుటుంబానికి ఆధారం. వ్యాపారం ముగిసిన తరువాత నా రోజు ముగియదు. మా పిల్లలకు లంచ్ సిద్ధం చేయడం కూడా నా బాధ్యత. నా జీవిత భాగస్వామి ఉద్యోగానికి వెళ్తారు, అందుకే బాధ్యతలు ఇద్దరం పంచుకుంటాం. ఆ తర్వాత చిలువూరుకి వెళ్ళాలి. రేపటి వ్యాపారం కోసం నిమ్మకాయలు కొని ఉంచుకోవాలి. అదే సమయంలో అక్కకు సంబంధించి చిన్న బాధ్యతలు, అమ్మా నాన్నలను పలకరించడం, ఇవన్నీ కూడా నా బాధ్యతలే. ఇవన్నీ కూడా నా రోజువారీ జీవితంలో భాగములే. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మంగళగిరి చేరుకుంటాను. పాప స్కూల్ నుండి ఇంటికి వస్తుంది. తనతో హోంవర్క్ చేయిస్తాను. 5:30 గంటలకు నా జీవిత భాగస్వామి ఉద్యోగం నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయం వస్తుంది. తనను ఇంటికి తీసుకుని వస్తాను. ఈ చిన్న చిన్న క్షణాలే నాకు పెద్ద ఆనందం. ఇప్పుడు నేను చేస్తున్నది నిమ్మకాయల వ్యాపారం, కానీ నా మనసులో ఇంకో ఆలోచన ఉంది. సాయంత్రం ఖాళీగా ఉండే సమయాన్ని ఇంకో వ్యాపారం నిర్మించాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. చిన్నగా ప్రారంభించి కొద్ది కాలం తర్వాత మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా అభివృద్ధి చేయాలి అనేది నా ఆలోచన. నా దగ్గర కోట్ల రూపాయల డబ్బులు లేవు, కానీ ఒక మంచి ప్రణాళిక ఉంది. నా సమయం వృధా కాకూడదు. నా శ్రమ ఒకరోజు నా కుటుంబానికి, నా సమాజానికి ఉపయోగపడే ఒక వ్యవస్థగా మారాలి అనేది నా కల. ఈరోజు మీరు వింటున్నది నా దినచర్య మాత్రమే కాదు, నా బాధ్యతలు. ఈ బాధ్యతల మధ్య నేను ఒక కలను పెంచుకుంటున్నాను. ఒకరోజు ఈ చిన్న అడుగులే ఒక పెద్ద ప్రయాణంగా మారతాయని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు నేను గెలవను. ప్రతిరోజు అంత సులువుగా ఉండదు, కానీ ప్రతిరోజు నేర్చుకుంటాను, ముందుకు సాగుతాను. ఒక సాధారణ మనిషి జీవితం కేవలం పని కాదు. కుటుంబం, బాధ్యతలు, కలలు, భవిష్యత్తు, ఇవన్నీ కలిసిన ప్రయాణమే అతని సంఘర్షణ. సంఘర్షణ లేకుండా విజయం రాదు, కానీ నిజాయితీతో చేసిన సంఘర్షణ ఎప్పుడూ వృధా పోదు. ఈరోజు నా దగ్గర ఉన్నది ఒక చిన్న నిమ్మకాయల వ్యాపారం. నా మనసులో ఉన్నది ఒక పెద్ద కళ. ఆ కళ నెరవేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు నిజాయితీగా ప్రయత్నిస్తానని మాత్రం నాకు తెలుసు.
ఈ ప్రయాణంలో మీరు ప్రేక్షకులు మాత్రమే కాదు, నా సహ ప్రయాణికులు. నేను ముత్తయ్య. ఇది సామాన్యుని సంఘర్షణ. మళ్ళీ కలుద్దాం. కుటుంబం కోసం, కలల కోసం, సమాజం కోసం ఒక సామాన్యుడు చెందుతున్న నిజమైన సంఘర్షణ ఇది. ప్రతిరోజు ఒక సంఘర్షణ, ప్రతి సంఘర్షణ ఒక పాఠం, ప్రతి పాఠం నా కలకు ఒక అడుగు. మళ్ళీ కలుద్దాం సామాన్యుని సంఘర్షణలో.